ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను పవర్ అండ్ స్లీప్ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఏంటన్నది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు అది ఎలా, దీనివల్ల యూస్ ఏంటంటే ఈ స్లీప్ మోడ్ అనేది దీనివల్ల యూస్ ఏంటి, అలాగే టర్న్ ఆఫ్ స్క్రీన్ టర్న్ ఆఫ్ ఇన్ 10 minutes అన్న యూజ్ ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను. అసలు మొదటగా దీన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది జస్ట్ స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ అని సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో 2 or 3 వేస్లో దీన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సిస్టమ్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పవర్ అండ్ స్లీప్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తారు. ఇది ఒక పద్ధతి. లేదు, ఈ సెర్చ్ దగ్గర మీరు జస్ట్ పవర్ అండ్ స్లీప్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది. సో చూడండి ఇక్కడ వచ్చింది అనమాట. ఇలా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో సాధారణంగా ఏంటంటే ఈ స్క్రీన్ అని ఉంచండి, వెన్ ప్లగ్డ్ ఇన్ టర్న్ ఆఫ్ ఆఫ్టర్ 10 minutes అని ఉంది. ఇది కనుక మనం ఆన్లో పెట్టామంటే ఇది 10 minutes అయిన తర్వాత మనం ఏ వర్క్ చేయకుండా ఉంటే కనుక మీకు కనబడుతున్న ఈ స్క్రీన్ అంతా, మొత్తం ఈ స్క్రీన్ మీకు ఏదైతే కనబడుతుంది ఇక్కడ నుండి మొత్తం ఈ స్క్రీన్ అంతా ఏమవుతుందంటే మొత్తం మనకు కనబడదు అన్నమాట, ఇన్విజిబుల్ అయిపోద్ది. సో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అయితే ఏమీ అలాగ ఉంటుంది, బట్ ఒక 10 minutes అవగానే ఆగిపోతుంది అనమాట. సో ఇది అంతవరకు మంచిదే. ఎందుకంటే ఏదైనా మనం డౌన్లోడ్ అయ్యి పెట్టినప్పుడు మనకి డౌన్లోడ్స్ అయ్యి పెట్టినప్పుడు ఇది స్క్రీన్ ఆఫ్ చేసుకోవడం అనేది 1 minute, 2 minutes, 3 minutes అలాగ మనం 5 hours వరకు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అలాగే ఇది ఓకే, బట్ ఇది ఏంటంటే స్క్రీను 10 minutes అయిన తర్వాత ఆగిపోవడం అనేది డిస్ప్లే ఆగిపోతుంది అనమాట. మీకు చెప్పాను కదా, జస్ట్ ఈ డిస్ప్లే మీకు కనబడదు. సో వర్క్ మాత్రం జరుగుతుంది, సిపియు వర్క్ మాత్రం దాని వర్క్ అది చేసుకుంటూ పోతుంది అనమాట. ఈ ఫస్ట్ ఆప్షన్ యొక్క యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఏంటంటే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఈ స్లీప్ ఆప్షన్ అనమాట. దీనివల్ల యూస్ ఏంటంటే ఇది యాక్చువల్గా అలా నేను మీకు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. ఏంటి అంటే జస్ట్ ఇదివరకు నా స్లీప్ మోడ్ ఏంటంటే ఇది 30 minutes ఉండేది అనమాట. నేను ఏం చేశాను, జస్ట్ ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో వీడియో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అది రెండరింగ్ చేస్తున్న టైంలో రెండరింగ్ అవుతుందన్నమాట. సో బహుశా అది ఆ వీడియో ఖచ్చితంగా రెండరింగ్ అవ్వడానికి 1 hour పైన పడుతుంది. సో 1 hour పడుతుంది కదా, నేను అలా విడిచిపెట్టేశాను అనమాట. ఏం జరిగిందంటే ఈ 30 minutes అవగానే ఆటోమేటిక్గా మొత్తం కంప్యూటర్ అంతా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే మన పరిభాషలో చెప్పాలంటే పడుకుందనమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా పడుకుంటే అలా ఏదైనా పని చేస్తారు, మొత్తం ఫంక్షనింగ్ అంతా ఆగిపోతుంది అనమాట. మరి భగవంతుడు ఏంటంటే డైజెషన్ మాత్రం అన్నం అరుగుదల అనేది పడుకున్నా కానీ అరిగిపోతుంది అనుకోండి, అది దేవుడు పెట్టిన గొప్ప ఫంక్షనింగ్ అనొచ్చు. అయితే కంప్యూటర్ వచ్చేసరికి ఎప్పుడైతే కంప్యూటర్ ఈ స్లీప్ మోడ్లోకి వెళ్ళిందో మొత్తం కంప్యూటర్ అంతా మనకి నిద్రపోతుంది, ఫంక్షనింగ్ అంతా ఆగిపోతుంది అనమాట. సో నేను ఏం చేశాను, ఈ స్లీప్ మోడ్ నుండి జస్ట్ మరలా నేను నా పని అయిపోయిన తర్వాత జస్ట్ కంప్యూటర్ని నిద్ర నుండి లేపితే రెండరింగ్ ప్రాసెస్ ఏంటంటే నేను ఇది ఆన్లో పెట్టకముందు ఒక 30 minutes ఎంతో ఉండేది, 30 minutes కంప్లీట్ అయిందనమాట రెండరింగ్ అనేది. అక్కడ ఆగిపోయింది అనమాట. ఎప్పుడైతే ఈ కంప్యూటర్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయిందో జస్ట్ అది ఫంక్షనింగ్ మొత్తం ఆగిపోయి రెండరింగ్ కూడా ఆగిపోయింది అనమాట. సో ఇది మరి ఎలా చేయాలంటే ఖచ్చితంగా ఆ రెండరింగ్ లేదా ఏదైనా డౌన్లోడ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది నెవర్ అనే ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట. సో లేదు ఏదన్నా ఇంకా స్లీప్ మోడ్లో ఉంటే ఏది వర్క్ జరగదని ఒకటే గుర్తు అనమాట. నిద్రపోయేవాడు చనిపోవడంతో సమానం అంటారు కదా మన పెద్దలు, అలాగా కొన్ని వర్క్ చేయవన్నమాట. సో అంచేత ఏంటంటే స్లీప్ అనేది నేనైతే నెవర్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువ నాది ఎడిటింగ్ చేసిన తర్వాత నా వీడియోస్ రెండరింగ్ చేయవలసి వస్తుంది అనమాట. సో అందుచేత నేను నెవర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరైతే ఒక 30 minutes మీకు ఏ వర్క్ లేకపోతే ఒకవేళ జస్ట్ కంప్యూటర్ ఖచ్చితంగా ఆన్లో ఉండాలి, బట్ వర్క్ ఏమీ లేదు అనుకున్న వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు అనమాట. సో మరలా వాళ్ళు కంప్యూటర్ దగ్గరికి వచ్చినప్పుడు జస్ట్ ఎంటర్ కీ కానీ లేకపోతే డౌన్ యారో అప్ యారో ప్రెస్ చేసినప్పుడు కంప్యూటర్ ఆటోమేటిక్గా స్లీప్ మోడ్ నుండి మనకి యాక్టివ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ పవర్ అండ్ స్లీప్ బటన్ అయితే ఇది ఉపయోగం అనమాట. సో నేనైతే దీన్ని ఏం చేస్తానంటే నెవర్లోనే పెడతాను. ఎందుకంటే నేను రెండరింగ్ పెట్టేసి అది ఒక 1 hour 2 hours పడుతుంది అనమాట. సో నేను 30 minutes అని పెట్టాను అనుకోండి, ఆ ప్రాసెస్ కూడా మధ్యలో ఆగిపోద్ది అనమాట. మళ్ళీ నేను కంప్యూటర్ని నిద్ర లేపి మళ్ళీ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. పద్దాక అది నిద్రపోయినప్పుడల్లా ఎంటర్కి కానీ డౌన్ ఆర్ అప్ ఆర్ ప్రెస్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఇదంతా ఏమీ లేకుండా సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే నెవర్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఈ స్క్రీన్ అది రెండరింగ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనకి డిస్ప్లే అనేది స్క్రీన్ ఏదైతే ఉందో అది డిసేబుల్ కనబడకపోయి టర్న్ ఆఫ్ అయిపోయినా మనకు ప్రాబ్లం లేదు.
ఎందుకంటే సిపియూలో వర్క్ జరుగుతూ ఉంటుంది, జస్ట్ మనకి ఈ డిస్ప్లే మాత్రమే కనపడదు. సో అది ఫ్రెండ్స్ ఈ పవర్ అండ్ స్లీప్ ఆప్షన్ అయితే అదనమాట. అంటే ఇది అంటే ఈ బేసిక్స్ అనమాట. యాక్చువల్గా చాలామందికి తెలుసు, బట్ మనం చెప్పేది కొత్త జనరేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని మన ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఇది నేను చేసేసే ఊరుకోవడం లేదు, బట్ అది వీడియో రూపంలో అప్లోడ్ చేయడం వల్ల ఎవరికో ఒక్కరికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మనకు అర్థమయ్యే పరిభాషలో అచ్చమైన తెలుగులో ఈ వీడియోస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెక్నికల్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, అలాగే చాలా కామన్ మ్యాన్కి ఉపయోగపడే అనేకమైన సబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. రానున్న రోజుల సబ్జెక్టులన్నీ 1 by 1 అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నోటిఫికేషన్స్ రావడం మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది మ్యూట్లో పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మెమరీ ఏమీ ఆక్యుపై చేయదు, సో దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. సో టెక్నికల్ విషయాలు కదా, ఒకవేళ మీకు తెలియకపోయినా ఇది ఫార్వర్డ్ చేస్తే ఎవరికైనా తెలుసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా రావాలి అంటే నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో స్టే ట్యూన్ డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్.